సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు అయితే కంపల్సరీ తీసుకోవాలి. మెయిన్ జాగ్రత్త సెంటర్ని ఫస్ట్ తీసుకోవడం. చాలామందికి ఆ పర్టికులర్ సెంటర్ ఏదో తెలిసే ఉంటుంది, అటువంటి వాళ్ళు వెళ్ళవలసిన అవసరం లేదు. కొత్త సెంటర్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఒక రోజు ముందే 2 రోజుల ముందే ఆ సెంటర్ని చూసుకోవాలి, అది ఒకటి. ఆ తర్వాత కంపల్సరీగా 1 అవర్ 1/2 అవర్ ముందే వెళ్ళిపోవాలి. అంటే ప్రశాంతంగా కూర్చోవాలి. హర్రీబరీగా వెళ్ళి టెన్షన్తో రాస్తే మనం తెలిసిన బిట్లు తప్పు పెట్టే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఎగ్జామ్ సెంటర్కి 1 అవర్ ముందు వెళ్ళిపోతే మంచిది. సో వెళ్ళిపోయిన తర్వాత మీరు కంపల్సరీగా పెన్సిల్ క్యారీ చేయండి, ఎరేజర్ క్యారీ చేయండి. కంపల్సరీ పెన్సిల్ అండ్ ఎరేజర్. పెన్తోనే మనం చేస్తాం కానీ పెన్సిల్ కూడా కావాలి. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ మనకి ఉంది. నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మన ఆన్సర్ చేసేటప్పుడు కంపల్సరీగా ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి ఆన్సర్ చేయాలి. తెలిసిన బిట్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పు అనేది పెట్టకూడదు. తెలుసు కదా, గొప్ప విజయం అదే. క్షమించరాని నేరం మహాపాపం. ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఏంటంటే తెలిసిన బిట్టు తప్పు పెట్టడమే. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్లో తెలిసిన బిట్లు తప్పు పెడుతున్నారంటే దాన్ని అవాయిడ్ చేయాలి. ఇన్ని సార్లు మీరు టెస్టులు రాశారు కదా, డెఫినెట్లీగా మీరు ఇంప్రూవ్మెంట్ వచ్చేయాలి. తెలిసిన బిట్ అనేది తప్పు పెట్టకుండానే ఉంటున్నారు ఐ థింక్. అయితే ఇప్పుడు మీరు చాలామంది చేసేది ఏంటి, మనకి ఇప్పుడు 5 పార్ట్స్ ఉన్నాయి, అందులో మెంటల్ ఎబిలిటీ ఉంది కదా. ఈ మెంటల్ ఎబిలిటీ పార్ట్ని ఫస్ట్ టచ్ చేయకూడదు నా సజెషన్. కొందరు ఫ్యాకల్టీ కొందరు ఏమే సజెషన్లు ఇవ్వచ్చేమో. నా సజెషన్ ఏంటి అంటే మెంటల్ ఎబిలిటీ పార్ట్ ఫస్ట్ వచ్చినప్పటికీ కూడా దాన్ని ఫస్ట్ టచ్ చేయకూడదు. మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్లు వదిలేయాలి. మనం ఫస్ట్ చూసుకోవాలి ఆ హిస్టరీ, జోగ్రఫీ, సోషియాలజీ, ఇంకేముంది మనకి కరెంట్ అఫైర్స్, ఇవి కంప్లీట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మీరు వెళ్ళాలి మెంటల్ ఎబిలిటీకి. అలా కాకుండా నేను ఎక్స్పర్ట్, నేను లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్లో పెద్ద ఫిరంగి లాంటి వాడిని అని చెప్పేసి మీరు ఫస్ట్ అటెంప్ట్ చేసినారు అనుకోండి, అక్కడ 1-2 కొంచెం కనెక్ట్ కాలేదనుకోండి, మీరు దాన్ని సాల్వ్ చేసుకుంటూ ఒక పావు గంట, అరగంట అట్లా టైం వేస్ట్ చేసేస్తారు. టైం చూస్తారు 1 అవర్ అయిపోతుంది, ఇంకా మెంటల్ ఎబిలిటీ ఉన్నారు, మీకు మెంటల్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏమవుతుంది, ఇంకా తప్పులు పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్గా మీరు చేయవలసింది ఏంటి అంటే ఈ సోషల్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఇది కంప్లీట్ చేసి చివరిగా ముట్టుకోవాలి మీరు ఈ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్. అంటే అడ్వైజ్ చేసేది తర్వాత మీ ఇష్టం, అది నేను అడ్వైజ్ చేస్తే ఈ రీజనింగ్ పార్ట్ లాస్ట్లోనే టచ్ చేస్తే మంచిది. ఎందుకంటే టైం కన్జంప్షన్ అనేది 10% స్కోర్ చేసే అవకాశం, అది 30 బిట్స్ వస్తాయి కదా, 30కి 30 బిట్స్ అనేవి మనకి రీజనింగ్ నుంచి మనం స్కోర్ చేయవచ్చు. కాబట్టి ఇది మనం ఫస్ట్ 1 అవర్ 1.5 అవర్ లోపు ఈ యొక్క 120 బిట్స్ మనం సాల్వ్ చేసేసి రిమైనింగ్ 30 క్వశ్చన్లు ఉంటాయి కదా రీజనింగ్, అది ప్రశాంతంగా సాల్వ్ చేయండి. 30 మార్క్స్ వస్తాయి మీకు, ఒక్క బిట్ కూడా మిస్ అవ్వదు. అయితే ఇక్కడ మనం ఏదైతే బిట్ మిస్ చేస్తామో పెన్సిల్ తీసుకొని మీరు దాన్ని కాస్త ఆన్సర్ షీట్ మీద కంపల్సరీగా టిక్ పెట్టాలి. ఈ క్వశ్చన్ నేను ఇంకా చేయలేదు అని చెప్పి కంపల్సరీ పెట్టాలి, అది లేకపోతే ప్రాబ్లం వస్తుంది. అది ఉదాహరణకి మీరు 1 to 19 వరకు సాల్వ్ చేసినారు, 20 బిట్ మీకు తెలియదు, అది ఆ 20 బిట్ దగ్గర పెద్దగా కనిపించే విధంగానే టిక్ పెట్టాలి దాన్ని, ఈ ప్రశ్న నేను చేయలేదు అని చెప్పి. 21కి ఆన్సర్ చేసేస్తారు, 22 ఆన్సర్ చేసి 23 తెలియదు మీకు, 23 టిక్ పెట్టాలి ఆన్సర్ షీట్లో. ఎందుకంటే నెక్స్ట్ మీరు ఆన్సర్ షీట్ సబ్మిట్ చేస్తారు, క్వశ్చన్ పేపర్ సబ్మిట్ చేయరు మీరు. ఆన్సర్ షీట్లో మీరు ఏం చేయలేదు అన్నది ఇక్కడ కనిపించాలి మీకు. ఓకే, ఏదైతే మీరు ఆన్సర్ చేయలేదో దాన్ని టిక్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ రీజనింగ్ వచ్చింది, రీజనింగ్ 61 నుంచి 90 వరకు రీజనింగ్ పార్ట్ ఉంది, అవన్నీ టిక్కులు పెట్టేసేయాలి ఇది చేయలేదు అని చెప్పి. తర్వాత సాల్వేషన్ స్టార్ట్ అవుతుంది, అంటే ఒక రౌండ్ అయిపోతుంది. ఒక రౌండ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, ఇప్పుడు రీజనింగ్ స్టార్ట్ చేసినారు అనుకుందాం. రీజనింగ్ 61 బిట్ సాల్వ్ చేసిన వెంటనే ఎరేజర్ తీసుకొని 61 తెరిపియాలి అక్కడ ఆన్సర్ షీట్ మీద, అప్పటికప్పుడే దాన్ని చెరిపేయాలి. 62 సాల్వ్ చేసినారు, అప్పటికప్పుడే చెరిపేయాలి దాన్ని. కొంచెం అలర్ట్మెంట్తో చేయండి. మీరు అట్లా చేయకపోతే కొందరు ఏం చేస్తారు, గతంలో జరిగినవి ఇవి, వాడికి 60 బిట్ తెలియదు, 61 బిట్కి వెళ్ళిపోయాడు. ఆ 61 రుద్దాలి కదా, అది 60లో రుద్దినాడు ఆయన, ఎందుకంటే అక్కడ టిక్ పెట్టలేదు, ఆయన 60లో రుద్దాడు. అట్లాగన్నీ రుద్దుకొని వెళ్ళిపోయిన తర్వాత ఒక గంట తర్వాత చూసినాడు, ఇక్కడ 90 బిట్ 89లో రుద్దాను, 89 బిట్ 88లో బబ్లింగ్ చేసినాను అని చెప్పి తెలుసుకున్నాడు, కోలుకున్నాడు. అప్పుడు కోలుకొని ఏం చేస్తాడు, మొత్తం ఎరేజ్ చేస్తాడు, టైం అయిపోతుంది, టెన్షన్లో తప్పులు పెట్టేసినాడు, సర్వీస్ పోగొట్టుకున్నాడు.
సో ఎగ్జామ్లో ఈ కంపల్సరీ ఫాలో అవ్వాలి మీరు. ఆన్సర్ షీట్లో ఏ ఒక్క ప్రశ్న మిస్ చేసినా అక్కడ పెన్సిల్తో మార్క్ చేయాలి మీరు. ఈ ప్రశ్న నేను ఇంకా చేయలేదు, చేయాల్సి ఉంది అని చెప్పి మీరు చేయాలి. అయితే మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది. గతంలో ఎట్లా ఉండేది అంటే ఒక 100 బిట్లు మనకి పక్కాగా తెలుసు, 100 బిట్లు పక్కాగా పెట్టేసినాం, 50 బిట్లు మనకి తెలియదు. ఆ 50 బిట్లు తెలియనప్పుడు ఏం చేసేవారు, అందరూ ఏలు కానీ బీలు ఒకటే పెట్టేవారు. అక్కడ ఏ, అక్కడ బి, అక్కడ సి, అక్కడ డి పెడితే ఒకటి తగలదు, మీకు తెలిసిందే 50, అంతే కదా, ఒక్కటి తగలదు. అన్నీ ఒకటి పెట్టేయాలి. అన్నీ ఒకటి పెడితే కనీసం ఒక 25% నుంచి 30% వరకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నీ పెట్టేస్తారు. ఏ కానీ లేదా బి కానీ ఏదో ఒకటి వాళ్ళు లక్కీ ఇలా వేస్తారు. ఇలా పడింది 4 దగ్గర పడింది, 4 అన్ని 4లే అని చెప్పి 4 పెట్టేస్తారు. అట్లా ఇప్పుడు పెట్టడానికి వీళ్ళే 1/3 నెగిటివ్ మార్కింగ్. అయితే దీనికోసం కూడా కొంతమంది ఏదో కొన్ని ఫార్ములాలు రూపకల్పన చేస్తున్నారు. ఏంది ఆ ఫార్ములాస్? అవి ఉంటాయి కదా ఫార్ములాస్. అయితే అది ఒక్కోసారి సక్సెస్ అవుతుంది, ఒకసారి సక్సెస్ అవ్వదు. అది కూడా ఉంది, 50-50. అది ఏంది ఆ ఫార్ములా? ఉదాహరణకి మీకు 150 మార్క్స్లో 50 మార్క్స్ డ్యామ్ షూర్ పెట్టేశారు. ఇక వస్తే 50 బిట్లు మీకు తెలియలే. ఇప్పుడు 50 బిట్లు చేసినప్పుడు 100 బిట్లు కరెక్ట్ పెట్టినారు కదా, అక్కడ ఏలు ఎన్ని వచ్చినాయి, బీలు ఎన్ని వచ్చినాయి, సీలు ఎన్ని వచ్చినాయి, డీలు ఎన్ని వచ్చినాయి అని చెప్పి చూస్తారు. సాధారణంగా చాలామంది అంటుంటారు అంటే ఇప్పుడు ఏబిసిడి ఆప్షన్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ సేమ్ రేషియో మెయింటైన్ చేస్తారు అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఒక 35 నుంచి 40 ఏలు ఉంటాయి, 35 నుంచి 40 వరకు బీలు ఉంటాయి, 35 నుంచి 40 మధ్య సీలు, సేమ్ అట్లా డీలు ఉంటాయి అని చెప్పి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏ ఆప్షన్ ఉంది, 100 మీరు పెట్టారు కదా, అందులో 40 వరకు ఏ ఆప్షన్ వచ్చేసింది, ఏ ఆప్షన్ 40 వచ్చేసింది, బి 25 వచ్చింది, సి 25 వచ్చింది, డి ఎన్ని వచ్చినాయి? మీరు 100 పెట్టారు కదా కరెక్ట్ ఆన్సర్లు, ఇంకా మిగిలింది 10 డీలో వచ్చినాయి. సో మీరు రైట్ ఆన్సర్లు పెట్టారు కదా, 100 పెట్టారు రైట్ ఆన్సర్లు అని మీకు డ్యామ్ షూర్ తెలిసింది. ఏంటి? తెలంగాణ రాజధాని ఏంటి? సో కొన్ని డ్యామ్ షూర్ క్వశ్చన్లు ఉంటాయి, అది ఎటువంటి పరిస్థితుల్లో రాంగ్ మనం పెట్టం. అటువంటి 100 మీరు పెట్టారు. ఆ 100 మీరు పెట్టినప్పుడు కౌంటింగ్ చేస్తే అట 40 బిట్లు ఏ వచ్చినాయట, బి 25 వచ్చినాయి, సి 25 వచ్చినాయి, డి ఇంకా రిమైనింగ్ 10 వచ్చినాయి, వచ్చాయి. అంటే దీని అర్థం మన ఫస్ట్ ఫార్ములా ప్రకారంగా ఈక్వల్ రేషియో మెయింటైన్ అవుతుంది సుమారుగా. ఏకి 35-40, బికి 35-40, సికి 35-40, డికి కూడా 35-40 రైట్ ఆన్సర్లు ఉంటాయి. ఆడ పేపర్ సెట్టింగ్ చేసేవాట్లా ఏదో రేషియో మెయింటైన్ చేసుకుంటే. అంటే దాని అర్థం ఇప్పుడు ఆన్సర్లు దేంట్లో ఉన్నాయి? ఏలో ఉన్నాయా, బిలో ఉన్నాయా, సిలో ఉన్నాయా, డిలో ఉన్నాయా? డిలో ఉన్నాయి. డి ఫర్ ఢిల్లీ, డిలో ఉన్నాయి. మనం ఏం చేస్తాం ఇప్పుడు? అన్ని డీలు పెట్టేస్తారు. కొంతమంది అన్ని డీలు పెట్టేస్తారు. అన్ని డీలు 50 డీలు పెట్టినాం. 50 డీలు పెడితే అందులో మనకి రైట్ అయ్యే ఆన్సర్లు ఒక 15 వరకు ఉండవచ్చు మ్యాక్సిమం. అక్కడ 10 ప్లస్ ఇక్కడ ఒక 25 సంథింగ్, మిగతా ఆ బిలో కొన్ని పోతాయి, సిలో కొన్ని పోతాయి, కొన్ని ఏలో కూడా పోయే అవకాశం ఉంటుంది. ఒక సుమారు 15 బిట్స్ వరకు రావచ్చు, ఖచ్చితత్వంలే రావచ్చు. అంటే ఎన్ని బిట్లు తప్పు పెట్టినారు మీరు? 35 పెట్టారు. 50 అన్ని డీలు పెట్టేస్తారు, రైట్ తగిలినాయి 15 తగిలాయి, 35 రాంగ్ పెట్టినారు. 35 రాంగ్ పెడితే ఎన్ని మార్కులు పోతాయి? డివైడ్ బై 3 కదా, 12 సుమారుగా 12 పోతాయి. అంటే రైట్ 13, 15 వచ్చినాయి, 12 మైనస్ అయిపోయాయి. బోనస్ ఎన్ని వచ్చినాయి? 3 బోనస్ వచ్చినాయి. అట్లీస్ట్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా, 3 వచ్చినాయి. ఆ 3తో సాటిస్ఫై అయిపోతారు. అది జరగవచ్చు, జరగకపోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎట్లా ఉంటుంది అంటే అన్ని డీలు పెట్టినాం కదా, అందులో కొన్ని ఆప్షన్ ఎలిమినేట్ చేయవచ్చు. అది ఎట్లా అంటే 4 ఆప్షన్స్లో మనకి 2 ఆప్షన్స్లో డౌట్ ఉంటుంది, 50-50. 2 ఆప్షన్స్ సరే ఇది కాకపోవచ్చురా అని చెప్పి ఒక ఉంటుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, విశాఖపట్నం, కర్నూలు, నెల్లూరు ఖచ్చితత్వం తీసి పారేస్తాం. నెల్లూరుకి ఛాన్సే లేదు. రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉంది? విశాఖపట్నంలో ఉందా, అమరావతిలో ఉందా, కర్నూలులో ఉందా? ఇక్కడ ఇరుక్కుపోయినా. అదే నెల్లూరు డీలో ఉంది, ఎగ్జాంపుల్ నెల్లూరు డీలో ఉంది, డి పెడతామా? అంటే మన ఒక ఫార్ములా ఇందాక అప్లై చేసిన ఫార్ములాలో డి పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు తెలిసి కూడా డీలో పెడతామా?
పెట్టవలసిన అవసరం లేదు, కట్ చేసేస్తాం. అంటే ఒక 1/3 మార్క్ తగ్గించేస్తున్నాం. మనం డి అంటే ఈ ఎగ్జాంపుల్కి డి ఆప్షన్కి వెళ్ళినప్పుడు కొన్ని బిట్స్ ఉంటాయి, 3-4 బిట్స్ ఉంటాయి. అది డిలో ఆప్షన్ ఉండదు, అది మీకు తెలుసు. అది ఏలో కానీ బిలో కానీ సిలో కానీ ఉండవచ్చు అని చెప్పి మీకు అనిపిస్తుంది. అటువంటిప్పుడు దీన్ని టచ్ చేయకూడదు మీరు. అంటే ఆ విధంగా కూడా నెగిటివ్ మార్కింగ్లో ఒక 2-3 తగ్గించుకోవచ్చు, నెగిటివ్ని తగ్గించుకోవచ్చు. అంటే 1 మార్క్ పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక అనాలిసిస్. ఇంకొక అనాలిసిస్ ఏమంటుంది అంటే ఏలో 40 వచ్చినాయి కదా, బిలో 25, సిలో 25, డిలో 10. అయితే మనకి ఈ క్వశ్చన్ పేపర్లో ఎక్కువగా రైట్ ఆన్సర్లు ఏలో ఉన్నాయి. అయితే ఆ ఎగ్జామ్ పేపర్ సెట్ చేసిన వాడు ఎక్కువ ఆప్షన్లు ఏలోనే పెట్టే అవకాశం ఉంది అని చెప్పి ఆ 40 ఏలు వచ్చినాయి కదా, ఏ ఆప్షన్సే ఈ క్వశ్చన్ పేపర్లో ఎక్కువగా ఉండే అవకాశం అని చెప్పి అందరూ ఏలు పెడతారు. ఇది రెండో అనాలిసిస్. ఇది అంటే మనకు తెలిసిన బిట్లు, మనకి తెలిసినవి అధికంగా ఏలోనే ఉన్నాయి. అంటే ఇంకా రిమైనింగ్ బిట్లు కూడా ఏలోనే ఉండవచ్చు, చెప్పలేము అది. సో కాబట్టి ఇక్కడ 50-50 ఆప్షన్స్ ఇది. సో ఇలాగ చేస్తున్నారనే విషయం మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాడికి తెలిసింది గతంలో. వీళ్ళు ఏం చేసేవారు, మన వాళ్ళు తెలిసిన బిట్లు పెట్టి అన్ని ఈ తక్కువగా ఏమి వచ్చిందో ఇక అదే పెట్టేసేవారు. ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాడికి తెలిసింది. వారు ఇట్లా రేషియో మెయింటైన్ చేయొద్దని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు. అది మన పేపర్ సెట్టింగ్ చేసేవాడికి ఏలో 35-40 బిట్లు, బి సోన్సో ఇలా బిట్స్ అన్నా కదా, ఆ రేషియో మెయింటైన్ చేయవద్దు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఆ రేషియో మెయింటైన్ చేయడం లేదు. సో కాబట్టి ఆ ప్రొఫెసర్ ఆ యొక్క గైడ్లైన్స్ని తెలుసుకోక ఇదే ఆర్డర్లో పెట్టాడు అనుకోండి, 35-40 పెట్టాడు అనుకోండి, మీ అనాలిసిస్ రైట్ అయిపోతాయి. మీకు డెఫినెట్లీ ఒక 3-4 బిట్లు ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంటుంది. వాడు ఆ గైడ్లైన్స్ ఫాలో కాకుండా ఏదో ఒక ఆప్షన్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఎక్కువ బిట్స్ అదే ఆప్షన్లో పెట్టినాడు అనుకోండి, మీ అనాలిసిస్ దెబ్బతినేస్తాయి. సో ఎక్కువ మార్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ 50-50 ఛాన్స్, అది మీరు తీసుకోవాలి రిస్క్. ఇదంతా నాకు అవసరంలే, నాకు తెలిసిన బిట్టు నేను కరెక్ట్ ఆన్సర్ చేస్తా అని చెప్పాను కూడా, అది బెస్ట్ చాయిస్. అంటే ఈ రెండు దాంట్లో అంటే రిస్క్ ఉంది అంతే. తెలియని బిట్స్ అటెంప్ట్ చేయడం అనేది ఒక రిస్క్. అది ఆ రిస్క్ మీరు బేర్ చేస్తే ముందుకు వెళ్ళవచ్చు. ఎందుకంటే ఆ ఏపీపీఎస్సీ మీరు చేసే స్ట్రాటజీలు వాళ్ళకి తెలిసినాయి కాబట్టి వాళ్ళు ఒక్కొక్కసారి ఏం చేస్తున్నారు, రేషియో మెయింటైన్ చేస్తున్నారు, ఒకసారి రేషియో మెయింటైన్ చేయడం లే, ఒక్క ఆప్షన్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేస్తున్నారు. సో కాబట్టి అప్పుడు మీరు కేర్ఫుల్గా ఉండాలి. అది ఎగ్జామ్ పేపర్లో కంపల్సరీగా మీ టెస్ట్ అది ఆన్సర్ షీట్ ఉంది కదా, ఆ పెన్సిల్తో మిస్ అయిన దాన్ని అయితే కంపల్సరీగా టిక్ పెట్టండి. టిక్ పెట్టకుండా జంప్ చేయకండి, మిస్ అయిపోతాయి అవి. సో మనకి కాన్ఫిడెంట్ అనేది ఉండాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు. సో సబ్జెక్ట్ మనం చదివాం, ఎంతవరకు చదివామో దాన్ని కన్సల్టేట్ చేసుకోవాలి అంతే. మరీ అధికంగా చదవడం కోసం ట్రై చేయకండి. ఇప్పటి వరకు మీరు ఈ 5 సబ్జెక్టులు ఏదైతే చదివారో దాన్నే రివిజన్ చేయండి. మోర్ దెన్ ఇనఫ్. డెఫినెట్లీ ప్రిలిమినరీ క్లియర్ అయిపోతుంది. సో మెయిన్స్లో మనం అందరం కలుద్దాం. ఓకే, అందరు రావాలి, మీ ముఖాలు చూపించాలి, ఆ చిరునవ్వులు మళ్ళీ చూడాలి నేను. ఓకే, ఆల్ ది బెస్ట్ మీ అందరికీ కూడా.